భారీ వర్షాలతో తెలంగాణ జనజీవనం అస్తవ్యస్తంగా మారిపోయింది. కుండపోత వర్షం కారణంగా నేషనల్ హైవేలు చెరువులను తలపిస్తున్నాయి. వాహనాలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. పలు చోట్ల కొండ చర్యలు కూడా విరిగి పడుతున్న పరిస్థితి నెలకొంది. భారీ వర్షంతో పాత భవనాలు కూలిపోతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లోని ప్రాజెక్టులకు భారీ వరద పోటెత్తింది. నదీ పరివాహక ప్రాంతాలకు వాతావరణ శాఖ ఎప్పటికప్పుడు హెచ్చరికలు జారీ చేస్తోంది. లోతట్టు ప్రాంతాల ప్రజలు సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని తెలంగాణ కలెక్టర్ సూచించారు. కుండపోత వర్షాల కారణంగా విద్యా సంస్థలకు సెలవులు కూడా ప్రకటించారు. అధికారులు సిబ్బందిని అప్రమత్తం చేశారు. తెలంగాణలో మొట్టమొదటిసారిగా రికార్డు స్థాయిలో నమోదైన వర్షపాతం కామారెడ్డిలో 25.4 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు కాగా, నిజామాబాద్ తుంపల్లిలో 22.1, గాంధారిలో 18.5 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. తాడ్వాయి 18.1, రామారెడ్డి 17.7, లింగంపేట 17.7, సర్వాపూర్లో 17.6 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. పాపన్నపేట 17.2, మిరదొడ్డి 16.5 సెంటీమీటర్లు, సిరికొండ 16.2 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. హుజూర్ నగర్ 29.9 సెంటీమీటర్ల వర్షపాతం, చిలుకూరు 29.7 సెంటీమీటర్ల వర్షపాతం, మట్టంపల్లె 28 సెంటీమీటర్ల వర్షపాతం, ముకుందాపురం 27.9, మద్దిరాల 24.5, మోతే 24.4, కోదాడ 21.4, సూర్యాపేట 20.6, ఇనుగుర్తి 29.8, కొమ్మలవంచ 29.5, దంతాలపల్లి 29.5, మల్యాల 29.4, గచ్చిబౌలి 7.5, BHL 7.3, హైదర్ నగర్ 7.3, ఖైరతాబాద్ 6.8 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది.